గుడ్ మార్నింగ్ అందరికీని. ఈరోజు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియో రికార్డింగ్ చేయడానికి అవ్వలేదు. బట్ పర్టిక్యులర్‌గా మనం ముందు బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ ఏదనేది చూసుకుందాం. ఆ తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేసుకున్నాను అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం సో, 15 మినిట్స్ మనం ఇంటర్‌డే హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇది మన లోవర్ హై అండ్ ఇది లోవర్ లో. ఈ రెండిటికి మధ్యలో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మనకి ప్రీమియంలో ఉన్నప్పుడల్లా రిజెక్షన్ వస్తదని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రీమియంకెళ్ళిన తర్వాత రిజెక్షన్ వచ్చింది. బట్ ఆహ్, ఏమంటారు దీని పుల్ బ్యాక్ ఏదైతే లో ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయింది. అండ్ మనం ఈ లో నుంచి ఈ హై మధ్యలో ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మళ్ళీ డిస్కౌంట్ లెవెల్ నుంచే కంటిన్యూ అయింది. మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకి ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో సప్లై నుంచి ట్యాప్ అయిన తర్వాత ఫాల్ వచ్చింది కదా! ఈ లో బ్రేక్ చేసింది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఈ ప్రీవియస్ సప్లై అన్‌మిటిగేటెడ్‌లో జస్ట్ ట్యాప్ అయ్యి అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా అన్‌మిటిగేటెడ్ జోన్ ఉంది. అంటే ఈ లోవర్ హై పైన ఇంకా అన్‌మిటిగేటెడ్ జోన్ ఉంది. సో, మన ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలంటే ఇన్ కేస్ సెల్లింగ్ సైడ్ కంటిన్యూ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ ఏదైతే సప్లై ఉండేదో అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని ఫాలో అవ్వాల్సింది. బట్ ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో మనకి ఈ కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉంటదో అది ఫెయిల్ అయినట్టు. సో, మనం ఎక్స్‌ట్రీమ్‌లో ఏదైతే సప్లై ఉందో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ రావాలి. ఈ రిజెక్షన్ రావాలి అంటే స్ట్రాంగ్‌గా ఉండాలి కదా సప్లై. సో, సప్లై వీక్‌గా ఉండడం వల్ల కంటిన్యూషన్ సప్లై ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మనకి ఆల్రెడీ ఐడియా ఉంది ఏంటంటే ఈ సప్లై కూడా మనకు హోల్డ్ అవ్వదు అండ్ ఈ లోవర్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతదని చెప్పి. సో, మన వ్యూ బుల్లిష్ సైడ్ పెట్టుకున్నాం. సో, నిన్న బుల్లిష్ సైడ్ ట్రేడ్ నేను తీసుకున్నా. ఇక్కడ 3 ట్రేడ్స్ తీసుకున్నాను. అండ్ రీజన్ ఏంటనేది ఫస్ట్ అయితే నేను కంటిన్యూషన్ డిమాండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఇక్కడ రాలేదు మార్కెట్. అండ్ ఇక్కడ ఏదైతే పుల్ బ్యాక్ ఉందో అక్కడ హోల్డ్ చేసి ఎప్పుడైతే హై బ్రేక్ అయిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నా. మళ్ళీ ప్రీవియస్ హై బ్రేక్ చేద్దామని చెప్పి. చాలాసేపు కన్సల్టేట్ అయిన తర్వాత మన 50% టార్గెట్ మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ లిక్విడిటీ స్వీప్ చేస్తదో అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ హై బ్రేక్ అయిన తర్వాత సేమ్ టార్గెట్ అదే పెట్టుకున్నాను. బట్ ఈ రెండుని జస్ట్ స్కాల్ప్ కోసమని తీసుకున్నా. నా మెయిన్ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఈ జోన్‌లోని. బట్ రాలేదు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మన డిమాండ్‌కొచ్చింది. ఆ డిమాండ్‌కొచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నా. అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే ఈ హై బ్రేక్ చేయడానికి పెట్టుకున్నాను. డే హైది. అండ్ డే హై బ్రేక్ అయింది. అండ్ మనకి టార్గెట్ తెలుసు. ఎక్స్‌ట్రీమ్ టార్గెట్ ఏదైతే ఉందో హైయర్ టైమ్ ఫ్రేమ్‌ది మనం ఇక్కడి వరకు తీసుకెళ్ళడం అనేది. బట్ ఇంటర్‌డేలో నేను పొద్దున చేసిన లాస్ ఏదైతే ఉంటదో ఆ లాస్ కవర్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ డీసెంట్ ప్రాఫిట్‌లో క్లోజ్ చేశాను. ఓకే. ఇక్కడ కంప్లీట్‌గా ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవాలనేది అనేది మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ టార్గెట్ ఏదైతే బ్లూ కలర్ లైన్ ఉంది కదా! ఈ బ్లూ కలర్ లైన్ మనం బ్రేక్ చేయాలి. ఆ బ్లూ కలర్ లైన్ ఏం లేదు. ప్రీవియస్ లోవర్ హై ఏదైతే ఉందో దాని ఎక్స్‌ట్రీమ్ పాయింట్ అది. హై పాయింట్. అది బ్రేక్ చేసి మనం ఇక్కడున్న సప్లైలో ఎంట్రీ అవ్వడానికి. ఓకే. సో, ఇక్కడ మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేద్దాం అనేది చూద్దాం. సో, మార్కెట్ కంప్లీట్‌గా మార్నింగ్ నుంచి ఒకటే డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత కన్సల్టేషన్‌లో ఉంది. ఇన్ కేస్ ఇది మనకి గ్రీన్ క్యాండిల్ ఏదైతే 10:13 గ్రీన్ క్యాండిల్ ఉందో అది మనకొక ఆర్డర్ బ్లాక్. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్‌లో మార్కెట్ ఇక్కడ గాని హోల్డ్ అయ్యి ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఇక్కడ ట్యాప్ అయిన 22 అండ్ లో ఈ ఆర్డర్ బ్లాక్‌లో స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్‌లో వచ్చి ట్యాప్ అయింది. మళ్ళీ కంటిన్యూషన్ చేసింది. ఓకేనా. సో, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ యూజ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో, మనకి ఓన్లీ ఈ పాయింట్ పర్టిక్యులర్‌గా ఏదైతే అన్‌మిటిగేటెడ్ జోన్ ఉందో అక్కడ గాని వచ్చిన తర్వాత మళ్ళీ సస్టైన్ అయ్యి హోల్డ్ చేసి హై బ్రేక్ చేసినట్టయితే మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. మన ట్రెండ్ ఏదైతే హైయర్ టైమ్ ఫ్రేమ్‌ది ఉందో దాని ట్రెండ్ కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ మార్కెట్ ఈ విధంగా ఇప్పుడు మూవ్‌మెంట్ ఇలాగ అయింది కదా! ఓకే. ఇన్ కేస్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే మళ్ళీ మనం ఈ హై బ్రేక్ చేసి మనం కంటిన్యూస్ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే హై ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఇన్ కేస్ ఈ కేస్ ఇక్కడ అలాగా కుదరలేదనుకోండి. వరస్ట్ కేస్‌లో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోయిందనుకుందాం. ఈ లో బ్రేక్ అయిపోతే మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఈ కంటిన్యూషన్ సప్లైలో ఇప్పుడు ఈ డిమాండ్ కాస్త సప్లైలో కన్వర్ట్ అయిపోద్ది కదా! సో, ఆ సప్లై నుంచి మనం ఈ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే ఈ లో ఉందో ఈ లో కూడా ఎక్కడ సపోర్ట్ లేదు. జస్ట్ ఒక పుల్ బ్యాక్ నుంచి వచ్చింది. సో, ఈ లో బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకుందాం. ఓకే. ఈ 2 టైప్స్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో, వెయిట్ చేద్దాం. మనకి ఎటువంటి ఎంట్రీ దొరుకుతదని వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుందాం.
ఇక్కడ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది సారీ ఇక్కడ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మన ఇంకా ఇంత ఇంత మిటిగేషన్ అవ్వలేదు కదా. ఈ లో కింద ఈ గ్రీన్ క్యాండిల్ లో కింద ఏదైతే అన్మిటిగేటెడ్ జోన్ ఉందో అక్కడ ట్యాప్ అయింది, మళ్ళీ హై బ్రేక్ అయింది. సో మనం ఇక్కడ కూడా రిస్క్ తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ మాత్రం దీని కింద పెట్టుకోవాలి. నేను దానికంటేనా దీని కిందన ఎక్కడైనా ఎంట్రీ దొరికితే, లైక్ ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ 10-14 క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో కిందన కానీ మనకి ఎంట్రీ దొరికితే నేను అక్కడి నుంచి ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తాను కంపేర్ టు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే సైడ్ వెళ్తుంది కదా. సో ఇప్పటికొచ్చి సెల్లర్ స్టాప్ లాస్ తీసుకుంటుంది కానీ బయర్ స్టాప్ లాస్ ఇప్పటికొచ్చి ఒకసారి తీసుకోలేదు. సో బయర్ స్టాప్ లాస్ తీసుకున్నాక అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా. మన అబ్జర్వేషన్ ప్రకారం తీసుకునేది చూసింది ఏదైతే ఉందో అన్మిటిగేటెడ్ జోన్ నుంచి మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ అయింది, లైక్ ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది, అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ అయితే దొరకలేదు, బట్ అబ్జర్వేషన్ అయితే ఏదైతే అనుకున్నామో ఆ విధంగానే కంటిన్యూ అయింది అండ్ హై బ్రేక్ అయింది. సో చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తున్నాయి అండ్ ఏది స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది ఏం లేదు. ఎప్పుడైనా రిజెక్షన్ అంటే హై బ్రేక్ అయిన తర్వాత రిజెక్షన్ వస్తే కూడా, సో ఇదంతా ఏదైతే బయర్ స్టాప్ లాస్ ఉంటుందో అదంతా హంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూషన్ డిమాండ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అది బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేస్ అది బ్రేక్ అయిపోయిందంటే మనకి మన ప్రీమియం వరకుని మళ్ళీ సారీ మన డిస్కౌంట్ వరకు ఎక్కడి నుంచి అయితే మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయిందో గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ చేసే దానికి కిందకు వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను అవైలబుల్గా ఉండట్లేదు. సో మార్కెట్ వ్యూ అయితే అప్ సైడ్ బ్రేక్ చేయడమే. ఇక్కడ కరెక్షన్ వచ్చినా మళ్ళీ మనం ఎక్కడి నుంచైనా మనం కంటిన్యూ చేయొచ్చు. సో వ్యూ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను బుల్లిష్ సైడ్ అని చెప్పి. హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బుల్లిష్ ట్రేడ్లే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే.